నమస్తే ఫ్రెండ్స్. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ఒక ఉత్కంఠభరిత పోరు చోటు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ జట్టు ఓటమిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 70 పరుగులతో రాణించగా, వాషింగ్టన్ సుందర్ 55, జోస్ బట్లర్ 52 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. రాహుల్ కేవలం 50 బంతుల్లో 92 పరుగులు చేసి జట్టును విజయం అంచు వరకు తీసుకువెళ్లారు. ఆయన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు మరియు 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే సెంచరీకి చేరువలో రాహుల్ అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివర్లో డేవిడ్ మిల్లర్ 41 పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ ఢిల్లీ జట్టు లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. అక్షర్ పటేల్ మాట్లాడుతూ, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం తమను దెబ్బతీసిందని, లక్ష్య ఛేదనలో మరికొంత తెలివిగా వ్యవహరించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్‌ను అక్షర్ ప్రత్యేకంగా కొనియాడారు. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నామని, జరిగిన తప్పులను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి కేఎల్ రాహుల్ ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఢిల్లీ జట్టు తదుపరి మ్యాచ్‌లో పుంజుకుంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.